Hello everyone, welcome to ROV, designed and executed by Visioncraft Interiors. I am Prashant, co-founder of the company. This is a mid-century modern themed flat, approximately of 2400 square feet in NCD Royal Pavilion project located in Mokla, Hyderabad. This flat is owned by Mr. Verma Garu and Mrs. Manasa Garu. The core materials that we have used in this project are Austin Lincoln and Austin Gold plywood, having 10 and 25 years of brand warranty along with Hettich German made hardware. Coming to the drawing room, manaki right side lo Juco finished TV unit undi. This has been designed with a blend of clean lines, mom woods and a retro touch, which is reimagined for today's living. ఈ టీవీ యూనిట్లో హారిజంటల్ బేస్ యూనిట్ ఇచ్చాము, which is having two wooden and cane finish drawers on either side for storage purpose. మనం సెంటర్లో గ్లాస్ ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము to place the TV setup box. On my left hand side we have a tall unit which is designed with a combination of ledges. ఇక్కడ మనం డెకార్ పీసెస్ని పెట్టుకోవచ్చు, and to highlight the decor pieces we have given the under profile lighting. టీవీ యూనిట్ ఆపోజిట్లో మనం ఫ్రెంచ్ యాక్సెంట్ వాల్ని డిజైన్ చేసాము, అండ్ ఎట్ ద సెంటర్ లయన్ ఆర్టిఫాక్ట్ని ప్లేస్ చేసాం, విచ్ ఈస్ హైలైటెడ్ బై ద టూ స్కాన్స్ లైట్స్ ఆన్ ఐదర్ సైడ్. డ్రాయింగ్ రూమ్ని డైనింగ్ ఏరియాతో సపరేట్ చేయడానికి వీ హ్యావ్ డిజైన్ దిస్ మినిమలిస్టిక్ పార్టీషన్ విత్ వుడెన్ ఫినిష్డ్ లామినేట్ అండ్ ఫ్లూటెడ్ గ్లాస్. వీ హ్యావ్ ప్లేస్డ్ ఎ లెడ్జ్ ఆల్సో హియర్ by the side of the sofa set, which serves the purpose of a side table. ROV means a life full of positive energy and vibe, which is evident in the entire design of this home. Elegant design aesthetics ki suit అయ్యే విధంగా అండ్ ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ 6-seater డైనింగ్ టేబుల్ని ప్లేస్ చేశాము. డైనింగ్ ఏరియాలో కన్వీనియన్స్ కోసం వ్యానిటీ యూనిట్ని డిజైన్ చేశాము విత్ ఏ డిజైనర్ సింక్ అండ్ గ్రానైట్ కౌంటర్ టాప్ ఫర్ ఈజీ మెయింటెనెన్స్. కింద అండర్ కౌంటర్ స్టోరేజ్ ఇచ్చాము, and on top we have a mirror with backlit. లివింగ్ హాల్లో కంఫర్టబుల్ సీటింగ్ కోసం 3-seater లెదర్ ఫినిష్డ్ సోఫా సెట్ అలాంగ్ విత్ ద సెంటర్ టేబుల్ని ప్లేస్ చేశాము. అండ్ ఆపోజిట్లో క్రీమ్ ఫినిష్డ్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ లగ్జరీ ఫినిష్డ్ కన్సోల్ టేబుల్ ఉంది. ఈ ఎంటైర్ ఏరియాకి హైలైట్ చేయడం కోసం మనం ఇక్కడ ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్ని సిగ్నిఫై చేసేటట్టు వీట్ ఫీల్డ్స్ హ్యాండ్మేడ్ క్యాన్వాస్ పెయింటింగ్ని మన ఇన్హౌస్ ఆర్ట్ టీమ్ డిజైన్ చేశారు. ఎయిర్ కండిషనర్స్ అండ్ ఫుల్ లెంత్ కర్టెన్స్ని సేమ్ ప్లేస్లో అకామిడేట్ చేయడానికి వీ హ్యావ్ డిజైన్ దిస్ పెల్మెట్ బాక్స్ ఎట్ టాప్. మనం లివింగ్ బాల్కనీ ఏరియాకి ఏ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ కర్టెన్స్ అలాంగ్ విత్ ద షీర్ కర్టెన్ యూజ్ చేశాము, which is having a minimal leaves embroidery design. Fully functional L-shaped modular kitchen ని డిజైన్ చేశాము with a combination of light grey and dark grey color laminates. ఈ కిచెన్ని హైలైట్ చేస్తూ మనకి ఇక్కడ జెడ్ బ్లాక్ గ్రానైట్ కౌంటర్ టాప్ ఉంది, which is also for easy maintenance. ఇక్కడ మనకి హాబ్ అండ్ చిమ్నీ ఉన్నాయి. అండర్ ద హాబ్ మనకి 3 tandem drawers వచ్చినాయి ఫర్ కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ థాలీ బాస్కెట్ స్టోరేజ్. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వీ హ్యావ్ ఏ బాటిల్ పుల్అవుట్. ఇక్కడ ఎడిషనల్గా 2 more tandem drawers మనం ఇవ్వడం జరిగింది ఫర్ ఎడిషనల్ స్టోరేజ్ పర్పస్. మనం లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద కిచెన్లో ఒక సింక్ ప్రొవిజన్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద సింక్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎల్ షేప్డ్ కిచెన్ మనం ఒక క్రాకరీ యూనిట్ని డిజైన్ చేయడం జరిగింది, విచ్ స్టార్ట్స్ విత్ ఎ గ్లాస్ ప్రొఫైల్ టాల్ యూనిట్ టు స్టోర్ ద డెకరేటివ్ గ్లాస్ ఐటమ్స్. క్రాకరీ యూనిట్ కార్నర్లో మనం ఒక టాల్ స్టోరేజ్ యూనిట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఇంటర్నల్ లెడ్జెస్ టు స్టోర్ ద అడిషనల్ ఐటమ్స్. ఈ ఎంటైర్ ఫ్లాట్లో మనం 2 వేరియంట్స్ ఆఫ్ ప్లైవుడ్ని యూజ్ చేసామండి ఫ్రమ్ ఆస్టిన్ కంపెనీ. వన్ ఈజ్ ఆస్టిన్ గోల్డ్ ప్లైవుడ్ విచ్ ఈజ్ బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్, and the second one is the Austin Lincoln plywood
which is waterproof grade. For wet areas kind of kitchen and vanity, the Austin Gold plywood is used. అలాగే for dry areas like wardrobes, Austin Lincoln plywood ని యూజ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో మనం క్వీన్ సైజ్ వుడెన్ ఫినిష్డ్ బెడ్ని ప్లేస్ చేసాము. బై ద సైడ్ ఆఫ్ ద బెడ్ మనకి ఒక సైడ్ టేబుల్ని డిజైన్ చేయడం జరిగింది. సైడ్ టేబుల్ పక్కన మనం ఒక టాల్ మిర్రర్ని ప్లేస్ చేసాము. బాల్కనీ డోర్స్కి ఎదర్ సైడ్స్లో మనం 2 వార్డ్రోబ్ స్టోరేజెస్ని డిజైన్ చేసాము విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ కలర్ లామినేట్స్ అండ్ గ్రీన్ కలర్ జూకో ఫినిష్డ్ డ్రావర్స్ ఎట్ బాటమ్. ఇక్కడ మనం కస్టమైజ్డ్ వుడెన్ ఫినిష్డ్ హ్యాండిల్స్ని యూజ్ చేసాము విత్ సెన్సార్ బేస్డ్ లైటింగ్ ఇన్సైడ్ ద వార్డ్రోబ్స్. రైట్ సైడ్లో మనకి ఒక టాల్ స్టోరేజ్ ఓపెన్ బాక్స్ యూనిట్ వచ్చింది, in which we can place all the decorative objects. మాస్టర్ బెడ్రూమ్లో మనం నేచర్కి క్లోజ్గా ఉన్నాం అనే ఆ ఫీలింగ్ రావడానికి బెడ్ ఆపోజిట్లో ఒక ట్రాపికల్ థీమ్డ్ వాల్పేపర్ని ప్లాన్ చేశాము, విచ్ ఈస్ హైలైటెడ్ బై ద వుడెన్ ఫినిష్డ్ ఆర్క్ స్ట్రక్చర్ ఆన్ 3 sides ఆఫ్ ద వాల్పేపర్ అండ్ సెంటర్లో వామ్ ప్రొఫైల్ లైటింగ్ని ఇచ్చాము టు హైలైట్ ద ట్రాపికల్ థీమ్డ్ వాల్పేపర్. ఈ వార్డ్రోబ్లో మనం కన్వీనియన్స్ కోసం లాఫ్ యూనిట్ని అవాయిడ్ చేసి బాటంలో వార్డ్రోబ్ డ్రావర్స్ ప్లేస్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్లైడింగ్ వార్డ్రోబ్ డిజైన్ చేసాం విత్ మ్యాట్ బ్లూ లామినేట్స్ అండ్ వుడెన్ ఫినిష్ లామినేట్స్తో క్లాసీ లుక్ ఇచ్చాం. రైట్ సైడ్లో బీ విండో సీటింగ్ విత్ స్టడీ టేబుల్ డిజైన్ చేసాం విత్ మ్యాచింగ్ కుషన్స్. చాలా కోజీ ఫీల్ ఇస్తుంది. అడిషనల్ స్టోరేజ్ కోసం స్టడీ టేబుల్ పైన గ్లాస్ ప్రొఫైల్ క్యాబినెట్ షట్టర్స్తో స్టోరేజ్ ప్లాన్ చేసాం. ఈ రూమ్కి మెయిన్ హైలైట్ వచ్చేసి బెడ్ బ్యాక్ సైడ్లో ఉన్న డాగ్ ఆర్టిఫాక్ట్ ఇన్స్టెంట్గా రూమ్లో లైవ్లీ ఫీల్ ఇస్తుంది. వెల్కమ్ టు ద గెస్ట్ బెడ్రూమ్. రైట్ సైడ్ వాల్లో 2 వార్డ్రోబ్స్ డిజైన్ చేశాము విత్ పర్ఫెక్ట్లీ పొజిషన్ స్టడీ టేబుల్ ఎట్ మిడిల్. వీ హ్యావ్ యూస్డ్ వుడెన్ ఫినిష్డ్ లామినేట్ అండ్ క్రీమ్ కలర్ టెక్స్చర్డ్ లామినేట్ ఫర్ దీస్ స్వింగ్ షటర్ వార్డ్రోబ్స్. ఎండింగ్లో ఫుల్ లెంత్ బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్ షటర్ క్యాబినెట్ విత్ ఇంటర్నల్ లైటింగ్తో డిజైన్ చేసాం. హాయ్ సార్ అండ్ మ్యామ్. సార్, విజన్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ని మీ డ్రీమ్ హోమ్ ఇంటీరియర్స్ చేయించడానికి సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అంటే ఫినిషింగ్. యాక్చువల్లీ మేము యూట్యూబ్లో చూసాము, చాలా వేరే ఇంటీరియర్స్ని వాళ్ళని అప్రోచ్ అయ్యాము. డెఫినెట్గా ఎవరికన్నా బెస్ట్ ఇంటీరియర్స్కి ఇవ్వాలి అనే ఒక డిజైర్ ఉంటుంది కదా, అది గ్రేటెస్ట్ ఛాలెంజ్, ఎవరు ప్రాపర్ ఇంటీరియర్స్ అనేది చూస్ చేసుకోవడం. సో అలా యూట్యూబ్లో మేము విజన్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఛానల్ చూసినప్పుడు వేరే హౌసెస్ ఫినిషింగ్ చూసి డెఫినెట్గా ఇది బాగుంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది చూసినప్పుడు. అది ముందు వేరే ఇంటీరియర్స్ చూసినప్పుడు మాకు కలగలేదు. ఓకే, వై కాంట్ వి టేక్ అ ఛాన్స్ అని అనుకొని విజన్ క్రాఫ్ట్ ని అప్రోచ్ అయ్యాం. మేము తర్వాత ఆఫీస్ విజిట్ చేసినప్పుడు మీరు చూపించిన కేటలాగ్ కానీ లైక్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ ఎక్స్ప్రెస్ చేసిన అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ గురించి మీరు చెప్పిన డీటెయిలింగ్ కానీ లైక్ వి గాట్ ద కాన్ఫిడెన్స్, మాకు ఓకే అనుకున్నట్టు ఫినిషింగ్ ఇవ్వగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. హౌ వుడ్ యూ రేట్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్స్ మనం దట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ అవర్ ఎగ్జిక్యూషన్? స్టార్ట్ చేసినప్పుడే మెటీరియల్ గురించి చాలా లైక్ పర్టికులర్గా ఉన్నాం. అండ్ మీరు ఆఫీస్లో మాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లైక్ ఏ టైప్ ఆఫ్ ప్లైవుడ్ దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ లామినేట్స్ దగ్గర నుంచి అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసాక వి గాట్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు డెఫినెట్లీ మేము మీరు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్లీ లైక్ అదే వచ్చేటప్పటికి లైక్ ఇట్స్ వెరీ సాటిస్ఫైడ్. మెటీరియల్ క్వాలిటీ కానీ లైక్ ఫినిషింగ్ కానీ చాలా సాటిస్ఫాక్టరీ వచ్చింది. యాక్చువల్లీ నాకైతే పర్సనల్గా మెటీరియల్ అది ఎక్కువ దాని గురించి నాలెడ్జ్ లేదు. కాకపోతే విజన్ క్రాఫ్ట్ వాళ్ళైతే మా ఎక్స్పీరియన్స్ బట్టి ఎంతవరకు అందరూ వాళ్ళ మెటీరియల్ అంతా చూసుకోవడానికి ఎలా చేస్తారో నాకు తెలీదు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మేము ఈచ్ స్టేజ్లో వెళ్ళి మెటీరియల్ని మేము చూసాము. సో అది మా కళ్ళ ముందు జరిగింది. ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాకుండా ఈవెన్ కంపెనీ అక్కడికి వెళ్ళి మేము చూసాం కాబట్టి మాకు అది హ్యాపీగా అనిపించింది. సో యా ఫైన్. ఈవెన్ మాకు వేరే ఫ్లాట్స్ నుంచి వేరే కార్పెంటర్
వెండర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో నీళ్ళు వచ్చారు మన ఇంటికి, వాళ్ళు చూసి చెప్పారనమాట మీది క్వాలిటీ చాలా బాగుంది అని. అండ్ కార్పెంటర్స్ వాళ్ళే చెప్పడం అనేది లైక్ ఇట్స్ అన్ అప్రూవల్ కదా. మీకు ఎంటైర్ హోమ్ లో మీకు బాగా నచ్చిన స్పేస్ అంటే ఏదంటారు మ్యామ్? సో నాకు వచ్చి డ్రాయింగ్ రూమ్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే ఒక ఎలిగెంట్ లుక్ తో అండ్ ఫంక్షనాలిటీతో ఉండాలనుకున్నా, ఎగ్జాక్ట్లీ టీవీ యూనిట్ కానీ పార్టిషన్ కానీ, సో దే కేమ్ వెరీ వెల్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేట్. నాకైతే కిచెన్ యాజ్ యూజువల్ గర్ల్స్ కి కిచెన్ కదా, కిచెన్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చింది అండ్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే లైక్ డ్రాయింగ్ రూమ్ వాల్ ఏదైతే ఉందో అండ్ మన టీవీ యూనిట్ కూడా వెరీ ఇంప్రెసివ్ అనమాట. ఎంటర్ అయిన వెంటనే అందరూ వావ్ అన్న ఒక ఫీల్ ఇచ్చారు. అది నాకు అనిపించింది ఫస్ట్ టైం. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది అనేది అలా అనిపించింది. కిచెన్ అయితే చాలా బాగుంది. మ్యామ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ మన డిజైన్ ఫేజ్ ఆర్ డ్యూరింగ్ ద సైడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్? ఫస్ట్ డిజైన్ ఫేజ్ అయితే వాట్ ఐ అబ్జర్వ్డ్ అంటే మాకు ఒక కొంచెం క్లారిటీ ఉండి మేము ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా డిజైన్లో అది చాలా బాగా వస్తుంది. ఎక్కువ ఇన్పుట్స్ మేము ఇస్తుంటే డిజైన్ బాగా వస్తుంది. బాగా చేశారు ఫైనల్లీ. అండ్ ఈవెన్ మహేష్ కూడా చాలా హెల్ప్ చేశారు దాంట్లో డిజైనింగ్ ఫేజ్లో. అండ్ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదైతే నేను డెఫినెట్గా చెప్పాలి, మేము ఎస్పెషలీ అఖిల్ గారు ద వే హీ పుల్డ్ అవుట్ ఈస్ ఆసమ్ అనమాట. ద టీమ్ వర్క్ వాళ్ళందరూ కలిసి చేసింది చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్లీ కార్పెంటర్ కానీ మన గణేష్, సునీల్ అండ్ సుబ్బు ఎలక్ట్రీషియన్, టైల్ వర్క్ అన్నీ కూడా అందరూ చాలా ఎఫిషియంట్ అనేది అయితే తెలిసింది. క్రాఫ్ట్స్మెన్షిప్ అంటారు కదా, వాళ్ళు ఆర్ట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ చాలా డిసిప్లిన్డ్, అంటే నేను వేరే ఎక్కడ నేను చూడలేదు. చాలా డిసిప్లిన్ అనమాట. అందరూ మేము ఎప్పుడు ఇంచుమించు రోజు వస్తూ ఉండేవాళ్ళం, కానీ ఎక్కడ నాయిస్ కానీ ఏది లేదు. ఒకరు మాటలు అనుకోవడం కానీ చాలా కామ్గా అందరూ ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటే అండ్ వెరీ వెల్ బిహేవ్డ్ అనమాట. మాకు ఏంటంటే చాలా గుడ్ పీపుల్తో మేము వర్క్ చేయించుకున్నాము అన్నది అయితే అనిపించింది. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. మేము కొన్నిసార్లు మాకు ఇది వద్దు, ఒకవేళ ఏమైనా పెయింట్ కానీ అది నేను అనుకున్నది రాలేదు, ఇంకా ఇది కావాలి అది కావాలి, వాల్ పేపర్ కూడా ఇది కాదు నాకు ఇంకోటి కావాలన్నా, ఎస్పెషలీ అఖిల్ గారు లైక్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. ఏం కాదు మేడం, ఇట్స్ ఓకే, మనం చూద్దాము, అవుతుంది, కుదురుతుంది, ఇలా చెప్పేవన్నమాట. అంటే ఆ అప్రోచ్ చాలా బాగా అనిపించింది. మనకు కూడా ఓకే, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఏదైనా కూడా దే ఆర్ గివింగ్ దర్ బెస్ట్ అన్నది అనిపించింది. మీకు అలాంటి టీమ్ మీ అండర్లో వర్క్ చేయడం ఇట్స్ రియలీ గుడ్ థింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎంటైర్ టీమ్ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం తను చెప్పినట్టుగా ఆల్రెడీ 100% సాటిస్ఫాక్టరీ. ఎందుకంటే అది ఇంపార్టెంట్. లైక్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేయగలగడం, రైట్? సో అవన్నీ ఎందుకంటే మన ప్రాజెక్ట్లో ఫ్లాట్లోకి వచ్చాక అక్కడక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది. సో అవన్నీ కూడా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా అకామిడేట్ చేసి వాటిని కరెక్ట్ ఫినిషింగ్ తీసుకురాగలిగారు. మేడం, మీరు ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది అని ఫీల్ అయిన స్పేస్ కానీ థింగ్ కానీ ఏదైనా ఉందా? నాకైతే టీవీ యూనిట్ వెనకాలంతా అంటే డిజైన్లో చాలా మోడిఫికేషన్స్ ఇచ్చాను. తర్వాత ఫస్ట్ అనుకున్న దానికి తర్వాత ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయి. అండ్ మెటీరియల్ ఈవెన్ ఆ రాడ్ కానీ నేను అనుకున్నట్టు తీసుకొస్తున్నారా లేదా అని చెప్పి, ఎలా సిలిండ్రికల్లే ఉండాలి అలా అని, ఫైనల్గా ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది చాలా ఒక డౌట్ ఉంది. ఈవెన్ టీవీ ప్యానెల్ కూడా కలర్ వైజ్ అది, బట్ మీరు కానీ అఖిల్ వీళ్ళందరూ కాదు ఇది కలర్ బాగుంటుంది మేడం అంటే అప్పటికి నాకు ఇంకా కొంచెం ఎక్కడో హెసిటేషన్ ఉండేది. బట్ ఫైనల్లీ ఓకే, లెట్ దెమ్, వాళ్ళకి తెలుసు కదా బెటర్గా అన్న దానికి వదిలేసాక అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. వీఆర్ సో సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. డ్రాయింగ్ రూమ్ నేను చెప్పినట్టుగా, ఎందుకంటే అది మాకు చాలా ఛాలెంజ్, అంటే ఏది కరెక్ట్ డిజైన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ రావడం చాలా టైం తీసుకుంది. బట్ ఒకసారి వచ్చిన తర్వాత మనం మ్యూచువల్ గా మాట్లాడిన తర్వాత మీరు దాన్ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుని లైక్ ప్రాపర్ మనం ఎక్కువ మినిమలిస్టిక్ డిజైన్ కి వెళ్ళాం కదా. సో కరెక్ట్, దాన్ని మీరు కరెక్ట్ గా అంటే ఎగ్జిక్యూట్ చేశారు. లైక్ ఎగ్జిక్యూషన్ అంటే ఎంటైర్ డిజైన్ కానీ ఈవెన్ బిహైండ్ లైక్ సోఫా బిహైండ్ లైక్ ఆ ఫ్రేమ్స్ కూడా ఇంక్లూడింగ్ ద పార్టిషన్, కరెక్ట్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా బ్లెండ్ అయ్యేలాగా చేశారు, ఇంక్లూడింగ్ పెల్లెట్స్ అవన్నీ. Sir, what will you say about our team commitment and professionality?
ఎంటైర్ విజన్ క్రాఫ్ట్ టీమ్ కి ద స్టాండర్డ్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనాలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ. అంటే మీరు చూస్ చేసుకునే విధానం లైక్ డిఫరెంట్ టీమ్స్ ని, బికాస్ ఇంటీరియర్ అంటే ఇట్స్ నాట్ వన్ టీమ్, దేర్ ఆర్ 10 డిఫరెంట్ టీమ్స్. మీరు చూస్ చేసుకున్న లైక్ క్రైటీరియా కానీ ఆ స్టాండర్డ్స్ కానీ దట్ ఈస్ షోయింగ్ అప్ ఇన్ ద డే టు డే ఎగ్జిక్యూషన్. సో కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ. సో 100% వీఆర్ లైక్ సాటిస్ఫైడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఐ హోప్ ఇట్ విల్ కీప్ ఆన్. Sure sir, definitely. Will you recommend Vision Craft Interiors to your friends and family? Oh, definitely. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉండి ఉండొచ్చు, అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ మేము కూడా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీకులాగే వీడియో చూస్తూ ఉన్నాం ఎవరికి ఇవ్వాలి ఏ ఇంటీరియర్స్ కానీ. మేము ఇట్స్ నాట్ లైక్ అ ప్రమోషన్, ఇది ప్రమోషన్ చేయాలి అని నేను చేయట్లేదు. మేము ఎలా అయితే సాటిస్ఫై అయ్యామో అలాగే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే డెఫినెట్గా విజన్ క్రాఫ్ట్స్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్, కానీ ఆ ఇంటిని ఇంకా అందంగా చేసుకోవాలి అనేది నెక్స్ట్ డ్రీమ్ కదా. సో అది ప్రాపర్ హ్యాండ్స్ లోకి వెళ్ళాలి. అలా అవ్వాలి అని అంటే వీఆర్ సో హ్యాపీ అవి ప్రాపర్ హ్యాండ్స్ లో, మా ఇల్లు అయితే ప్రాపర్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది. అండ్ డెఫినెట్ గా మీ ఇంటిని మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా బ్యూటిఫై చేయడానికి అండ్ విజన్ క్రాఫ్ట్స్ వాళ్ళు 100% దే డూ దేర్ బెస్ట్ అండ్ బ్రింగ్ యువర్ డ్రీమ్ హౌస్ ఇన్ టు రియాలిటీ. డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఆర్ genuine report for Vision Craft. Yeah, thank you ma'am, thank you so much. We are Vision Craft Interiors, a full home interior designing company crafting homes with elegance, comfort and modern luxury.